ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ సాంగ్ మీ చేతిలో వచ్చినప్పుడు చిన్న బేబీ దాన్ని ఎలాగా ప్రజెంట్ లైక్ గ్రోత్ చేస్తాం అనేది ఇట్స్ ఛాలెంజింగ్. బికాజ్ డైరెక్టర్ వచ్చేసి మీకు ఒక వ్యూ చెప్తాడు, ఇలా అనుకుంటున్నాము, ఇది ఇలా ఉండాలి ఈ సాంగ్లో. సో దాన్ని క్యారీ చేస్తూ సాంగ్ చేయడం ఇట్స్ వెరీ టఫ్, వెరీ ఛాలెంజింగ్. దీంట్లో కూడా రకాలు ఏంటంటే కొన్ని స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని ఓన్లీ డాన్స్ బేస్డే ఉంటాయి. వీటిలో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? చాలా యాక్చువల్లీ డాన్సింగ్ నెంబర్స్ చాలా ఈజీ. ఇప్పుడు ఈజీ సెట్ సాంగ్స్ వస్తాయి కదా, అవి చాలా ఈజీ చేసేయచ్చు. బికాస్ ఓన్లీ డాన్సింగ్ ఉంటుంది కాబట్టి చేసేయచ్చు. బట్ ఛాలెంజింగ్ వచ్చేసి స్టోరీ డెవలపింగ్, అది మాంటేజ్ సాంగ్ అంటారు కదా, దానికి చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీలాకాశం సాంగ్ చేశాను, ప్రదీప్ది చాలా వైరల్ అయింది. సో ఆ సాంగ్ చాలా ఛాలెంజింగ్ బికాస్ అంత మంచి సాంగ్, దాంట్లో స్టోరీ చూపించాలి అండ్ డాన్స్ ఉండదు. బట్ చూసేవాళ్ళు దాన్ని నచ్చాలి బికాస్ సాంగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంత అందంగా దాన్ని పిక్చరైజ్ చేయాలనేది వెరీ టఫ్, అది చాలా టఫ్ డాన్సింగ్ కన్నా. ఓకే, మీకు డైరెక్టర్కి చాలా కోఆర్డినేషన్ ఉండాలి కదా, ఎందుకంటే అది యాక్టింగ్ ప్లస్ డాన్స్ ఉండకపోయినా ఉన్నట్లు ఉండాలి. అట్లా అంటే ఫ్లో, ఆ మ్యూజిక్ ఎలా ఉందో ఫ్లో ఉందో అలాగే మనం పిక్చరైజేషన్ కూడా చేయాలి. ఇట్ ఈస్ వెరీ టఫ్. సో నేను చేసిన సాంగ్స్లో నాకు అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్ అనిపించింది. బికాస్ వీ షూట్ ఇట్ ఇన్ కేరళ అండ్ రాజమండ్రి అనమాట. సో ప్రతి ఒక్క వర్డ్ని పట్టుకొని ఆ మీనింగ్ తెలియాలి, చూపించాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. డాన్సింగ్ నెంబర్ ఎస్ డెఫినెట్లీ డిఫికల్టే, బట్ నాకు కంపేర్ టు డాన్సింగ్ దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే ఓకే. అయితే ఇలాంటివి చేస్తున్నప్పుడు బాగా ఇప్పుడు మీరు సూపర్ స్టెప్స్ వేస్తారు, సిగ్నేచర్ మూమెంట్స్ ఇస్తారు, ఇలాగా యష్ మాస్టర్ అనగానే మంచి స్టెప్స్ గుర్తొస్తుంటాయి. అలాంటి యష్ మాస్టర్కి తీసుకొచ్చి ఇలాంటి ఒక సైలెంట్ సాంగ్ అప్ చెబితే ఆ కోఆర్డినేషన్ ఎలా సెట్ అవుతుంది అసలు? అది అంటే చాలా మందికి నార్మలీ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి, అంటే పబ్లిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొరియోగ్రఫీ అంటే ఓన్లీ డాన్సింగ్ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. బట్ కొరియోగ్రఫీ ఇస్ నాట్ నథింగ్ బట్ దట్స్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఓన్లీ. బికాజ్ ఇప్పుడు డైరెక్షన్ అంటే ఏంటి, డైలాగ్స్ యాక్టింగ్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ యాక్టింగ్నే యూనిట్ షో ఇన్ డాన్సింగ్, దట్స్ ఇట్. ఇట్స్ అ క్రాఫ్ట్, దట్స్ ఆల్సో ఒక యాక్టింగ్ కిందే వస్తుంది. డాన్సింగ్ అనేది ఓన్లీ డాన్సింగే కాదు, ఓన్లీ స్టెప్సే కాదు. డాన్సింగ్ అనేది స్టోరీ టెల్లింగ్. సో స్టోరీ టెల్లింగ్ కూడా డాన్సింగే అనమాట. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఒక డైరెక్టర్కి ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో డెఫినెట్గా ఒక కొరియోగ్రాఫర్ కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. అది చాలామంది ఏమనుకుంటారంటే కొరియోగ్రఫీ అంటే ఓన్లీ డాన్సింగ్ అనుకుంటారు. బట్ డాన్సింగ్ కన్నా ఎక్కువ ఈజ్ యువర్ మైండ్ సెట్ అండ్ థింకింగ్ ఆఫ్ ద సాంగ్, ప్లానింగ్, డిజైనింగ్ సాంగ్. అది చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే మనకి ఎంతమంది కొరియోగ్రాఫర్స్ వచ్చినా పోయినా కూడా చాలా కొత్త మందే లైక్ చాలా ఇయర్స్ వరకు అలా ఉంటారు. బికాజ్ వాళ్ళకి డైరెక్షన్ మైండ్ ఉంటుంది. డాన్సింగ్ వాళ్ళు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డాన్సింగ్ చేస్తారు కానీ డాన్స్ ఒక 10 songs 20 songs తర్వాత అయిపోతుంది. అంటే మనం ఎంత చూపించినా కూడా మనం సర్వైవ్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు బి హ్యావింగ్ దట్ డైరెక్షన్ మైండ్. సో అప్పుడే మనం ట్రావెల్ అవుతాం, డిఫరెంట్ సాంగ్స్ చూపించి. అదే ఇప్పుడు డాన్స్ షోస్ లో కూడా అంతే కదా, స్టెప్స్ వేయడం వరకే కాదు, అదే క్రియేటివ్ గా చేస్తున్నారు. బికాస్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years రియాలిటీ షో చేస్తాను అండ్ ఆల్మోస్ట్ ఒక 200-300 songs చేసింటాను అదే స్టేజ్ పైన. బట్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్ సాంగ్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ టఫ్. బట్ ఒక మైండ్ సెట్ ఉంది కాబట్టి నాకు అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి, క్రియేషన్ ఉన్నాయి కాబట్టి నేను సర్వైవ్ అవుతూ వచ్చాను అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డాన్సింగ్ అది చెప్పినట్టు కొరియోగ్రఫీ ఇస్ నాట్ ఓన్లీ డాన్సింగ్, ఇట్స్ కంప్లీట్ ఒక పెయింటింగ్ టైప్ అనమాట. సో కంప్లీట్గా ఎవ్రీ కలర్ హ్యాస్ టు కమ్ ఆన్ రైట్ ప్లేస్, అప్పుడే మనకి అది బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. ఈ డాన్స్ షోస్ మీద అఫ్కోర్స్ సింగింగ్ అయినా డాన్స్ అయినా ఇవన్నీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ అయినా అన్నీ అందరూ ఇష్టపడతారు. దాని నుంచి బయట కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ డాన్స్ షోస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము డాన్స్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొన్ని స్టెప్స్ ఏంటంటే ఇది డాన్సా లేకపోతే ఏంటి జిమ్నాస్టిక్స్ చేస్తున్నారా, లాంగ్ జంప్లు, హై జంప్లు, వ్యాయామాలు, ఆసనాలు ఇవన్నీ ఎక్కువ కనబడుతున్నాయి డాన్స్ కంటే కూడా అని చెప్పి ఒక చిన్న విమర్శ. దాని మీద మీరు ఏమంటారు? నేనేంటంటే ఇప్పుడు మన వే ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఇస్ చేంజ్డ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యింది, ఇప్పుడు స్టైల్ ఆఫ్ డాన్సింగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎన్టీఆర్ సార్ కానీ ఏఎన్ఆర్ గారు కానీ డాన్స్ చేసేవాళ్ళు, అది కూడా డాన్సే కదా. ఇప్పుడు ఆ డాన్స్ నేను మూవీలో పెడితే మీరు చూస్తారు, ఓకేనా? సో ఏంటంటే అది కూడా డాన్సే, ఇప్పుడు చేసేది కూడా డాన్సే. కానీ
స్టేజెస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టేజ్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఇప్పుడు ఆంధ్రాలో హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఎలా ఉండాలి అక్కడే అలాగే ఉండాలి, కర్ణాటకలో ఎలా ఉంటాం కర్ణాటక అంటే వి నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. సీయింగ్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను, మనం పాత డ్యాన్స్ వచ్చి ఇప్పుడు నేను రియాలిటీ షో చేస్తే నన్ను చూస్తారా? ఎన్టీఆర్ గారు చేసే ఇప్పుడు ఆ స్టెప్స్ అన్ని చేస్తే ఇప్పుడు చూస్తారు, చూడరు కదా. డెఫినెట్గా స్టైల్స్ చేంజ్ అయ్యాయి డెఫినెట్గా. ఎస్, కొన్ని సాంగ్స్ ఇప్పుడు ఏమైనా డాన్సింగ్ అనేది ఏమైంది ఇప్పుడు జిమ్నాస్టిక్స్కి మ్యాచ్ అయిపోయింది. బికాస్ చాలా స్టైల్స్ అంటే ఫారెన్ స్టైల్స్ వచ్చాయి. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళు ఇండియాలో ఓన్లీ ఇండియన్ స్టైల్, క్లాసికల్, ఫోక్, ఇవే వెస్టర్న్ ఇవే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీథింగ్ బికెమ్ వెరీ ఈజీ. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూ గెట్ ఎవ్రీ స్టైల్ ఇన్ దట్. పీపుల్ అప్డేటెడ్ అయిపోయారు అండ్ డెఫినెట్గా చూస్తారు, ఓకేనా. అండ్ చూసేటప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు కూడా ఓకే ఇది ట్రై చేయాలి, ఇది కూడా మిక్స్ చేయాలి మన డాన్సింగ్లో అని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. డెఫినెట్గా వాళ్ళు మిక్స్ చేస్తారు. ఎస్, డాన్సింగ్ ఈజ్ నాట్ ఇప్పుడు సరే అండి ఎవరు చెప్తారు ఇదే డాన్స్ అని? అది ఎవరు చెప్పలేము. సరే ఇప్పుడు ఒక స్టెప్ ఉంది, ఒక ఇదే కరెక్ట్ స్టెప్ అని ఎవరు చెప్తారు? చెప్పలే కదా. ప్రజలకి కొంతమందికి అది నచ్చుతుంది, డెఫినెట్గా కొంతమందికి నచ్చదు. బట్ ఎస్ డెఫినెట్గా ఇప్పుడున్న దానిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువ అయిపోయాయి డెఫినెట్గా. కానీ యు ఆర్ నాట్ సీయింగ్ దమ్ ఇన్ మూవీస్ నో. సో నేను ఇప్పుడు మూవీలో చేసే సాంగ్ నేను స్టేజ్ పైన చేయలేను, స్టేజ్ పైన చేసే స్టెప్స్ మూవీలో చేయలేను. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సెట్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్టేజ్ వేర్ ఇప్పుడు మనం మూవీలో చేసేటప్పుడు మూవీలాగే చేయాలి, స్టేజ్ పైన చేసేటప్పుడు ఇప్పుడు స్టేజ్ పైన విల్ బి హ్యావింగ్ ఓన్లీ 2 minutes 3 minutes స్టేజ్. సో వాళ్ళ పాపం దాంట్లో ఆ 3 minutesలోనే ఏదో చూపించాలి అనేసి పాపం ఏదేదో చేస్తారు. బట్ సమ్ టైమ్స్ మిస్ఫైర్ వేసి ఎక్కువ స్టెన్స్ కనపడతాయి. బట్ నేను డెఫినెట్గా ఏం చెప్తాను అంటే ఐ బిలీవ్ ఇన్ డాన్సింగ్. సో ఎక్కడ కావాలో అక్కడ యూ కెన్ యూజ్ స్టన్స్, బట్ ఫైనల్గా కనెక్ట్ అయ్యేది డాన్సింగ్. మనం ఎన్ని స్టన్స్ చేసి చేసినా కూడా ఫైనల్గా కనెక్ట్ అయ్యేది మనం డాన్సింగ్. ఇప్పటికి కూడా డాన్సింగ్ అంటే మనం చిరంజీవి గారినే అంటాం బికాస్ ఆఫ్ ద గ్రేస్ అండ్ స్టైల్. దాని తర్వాత ఎవరైతే జిమ్నాస్టిక్ అయితే ఎవరో చేస్తారో మనకి ఎవరు తెలియదు, బట్ వీల్ చూసి వావ్ అంటాం కానీ దాన్నే పట్టేసుకొని మనం ఇదే డాన్సింగ్ అని అర్థం చెప్పలేం. నాకు తెలిసిన వరకు ఏది కరెక్ట్ కాదు ఏది తప్పు కాదు, ఎవ్రీథింగ్ స్టేజెస్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ చేంజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎవరైతే నెగిటివ్ కమెంట్ చేసామో వాళ్ళు దే హ్యావ్ టు థింక్, బికాస్ కమెంట్ చేసేది వెరీ ఈజీ బట్ పర్ఫార్మ్ అంటే చేయడం చాలా కష్టం. సో వెన్ ఎవర్ వీ కమెంటింగ్ ఆన్ సమ్వన్ జస్ట్ థింక్, బికాస్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో దానికి, వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు ఎంత బాధపడతారని ఒకసారి థింక్ చేయండి. యూ కెన్ కమెంట్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ మౌత్, అందుకే యూ కెన్ కమెంట్. బట్ డెఫినెట్గా మీరైతే కూర్చొని జస్ట్ కమెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళు కూర్చొని కమెంట్ చేయడం లేదు. దెన్ ట్రైయింగ్ సంథింగ్, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. డాన్స్ షోస్కి ఇదివరకు అంటే జస్ట్ ఒక 5-6 years బ్యాక్ సింగింగ్కి చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో డాన్స్, అంటే డాన్స్ షోస్లో కూడా ఓన్లీ డాన్స్ ఒకటే ఉండట్లేదు, అందులో కూడా కొంచెం కామెడీ స్కిట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇలా మారిపోతూ వస్తుంది, అసలు ట్రెండ్ ఎలా ఎటు వెళ్తుందో తెలియట్లేదు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది తెలియదు. డెఫినెట్గా అదే చెప్తున్నాం కదా స్టేజ్. ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం ఇప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాం డాన్స్ గురించి, ఒక 20 years తర్వాత మనం తిట్టుకుంటాం ఇదేం డాన్సరా అనేది, మేము అప్పుడు చేసేవాళ్ళం అనేది. సో అలాగే మన పాత జనరేషన్ కూడా ఇదేంద్ర ఇప్పుడు అంతా జిమ్నాస్టిక్ చేస్తాం, అప్పుడు మేము చేసేవాళ్ళం డాన్స్ అని. సో డెఫినెట్గా జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి మనం అడ్మిట్ అవుతూ ఉండాలి. ఓకే డెఫినెట్గా చేంజ్. ఇప్పుడు మనం ఇంతకుముందు బెల్బాటం వేసేవాళ్ళం, ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేస్తున్నాం కదా, అడ్మిట్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి అడ్మిట్ చేసుకోవాలి అంతే. బికాజ్ ఏది పర్మనెంట్ కాదు, స్టైల్ కానీ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి చేంజింగ్. సో దానికి చేంజింగ్ ప్రకారం మనం కూడా థింక్ చేసి అలాగే చేంజ్ అవుతూ ఉండాలి. మీరు ఒక డాన్సర్ అవ్వాలనుకున్నారా, కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నారా? డెఫినెట్గా డాన్సరే. అంటే స్టార్టింగ్ ఎవరైనా కూడా డాన్సర్తోనే విల్ బికమ్ కొరియోగ్రాఫర్ అనమాట. నేను ఎప్పుడు అంతా థింక్ చేయలేదు, అంటే మూవీస్కి వెళ్ళి కొరియోగ్రఫీ చేస్తాను థింక్ చేయలేదు. జస్ట్ వాంట్ టు డూ ఒక రియాలిటీ షోలో ఒక డాన్స్ చేసి ఒక ఫేమ్ రావాలి అంతే ఉంటుంది మైండ్ సెట్ ఏ డాన్సర్ది కూడా. బికాస్ డాన్సింగ్ అనేది చాలా చిన్న వరల్డ్ అండి, అంటే చాలా మంది చాలా కష్టాలతో చేస్తారు డాన్సింగ్. యూ నెవర్ సీ అ రిచ్ కిడ్ డూయింగ్ అ డాన్స్. అంటే ఒక అన్ని మనం నేను నార్మల్గా నేను చూసిన వాళ్ళలో ఎంతమంది డాన్సర్స్ ఉన్నారో అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. నేను ఇంతవరకు ఒక రిచ్ కిడ్ని వచ్చేసి సూపర్ స్టార్ డాన్సింగ్ సూపర్ స్టార్ అనేది ఇంతవరకు చూడలేదు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ డాన్సింగ్ ఈజ్ వెరీ డివైన్, అంటే చాలా ఒక ప్యూరిటీతో స్టార్ట్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న మైండ్ సెట్తో స్టార్ట్ ఉంది. జస్ట్ ఒక రియాలిటీ షో చేస్తే చాలు అన్న ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఎక్కడ గ్రోత్ అవుతాం అనేది మన హ్యాండ్లో లేదు. బికాస్ కొంతమంది లక్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అదే డెఫినెట్గా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే డెఫినెట్గా నాకు లక్ ఉంది. బికాస్ నాకన్నా టాలెంటెడ్ చాలా మంది బయట ఉన్నారు, బట్ వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని
ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు హార్డ్ వర్క్ అంతే. ఈ మూవీస్ ఆఫర్స్ కోసం కొరియోగ్రాఫర్స్ బాగా కష్టపడాలా? జస్ట్ కనెక్షన్స్ ఉంటాయి కొంతవరకు, ఓకే హెల్ప్ అవుతాయి. లేదండి, మినీ కథ ఎలా వచ్చింది మీకు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ కనెక్షన్స్ బికాస్ కనెక్షన్స్ అనేది ఇన్ లైక్ మనం వెళ్ళి అడిగితే, మనం వెళ్ళి మాట్లాడితే వస్తుంది అది డెఫినెట్గా కాదు. యాజ్ అ డైరెక్టర్ ఒక మూవీ చేసేటప్పుడు యాజ్ అ డైరెక్టర్గా నా సాంగ్కి ఎవరు కరెక్ట్గా జస్టిస్ చేయొచ్చని ఆయన డెఫినెట్గా థింక్ చేసి వాళ్ళకే ఇస్తాడు. వీళ్ళు నా ఫ్రెండ్ అనేసి ఎప్పటికే కానీ అలా రాదు మూవీలో కనెక్షన్స్ వల్ల. డెఫినెట్గా మీ వర్క్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ యూటర్న్ వచ్చేసి నాకు డైరెక్ట్గా రాలేదు. నాకు రాకముందు ఈ 3-4 కొరియోగ్రాఫర్స్ యాక్చువల్లీ. ఆ సాంగ్ చాలా ట్రావెల్ అయింది యాక్చువల్లీ, నా దగ్గరికి డైరెక్ట్గా రాలేదు. అండ్ అది వాళ్ళు సాంగ్ చేసేటప్పుడు వీళ్ళ మూవీ వాళ్ళకి ఏదైతే డైరెక్టర్ ఉన్నారో అండ్ టీమ్కి అది నచ్చలేదు యాక్చువల్లీ. అంటే నచ్చలేదంటే ఇంకా దే వాంట్ సంథింగ్ న్యూ. అప్పుడు నేను ఒకసారి రంగస్థలం మూవీ ఆడియో లాంచ్కి ఐ డిడ్ సాంగ్ యాక్చువల్లీ, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు నేను చేశాను అది. మొత్తం మూవీని 8 minutesలో చూపించాను అనమాట, మొత్తం మూవీని. అది చాలా వైరల్ అయ్యి యాక్చువల్లీ ట్రెండింగ్లో కూడా వచ్చింది అప్పుడు రంగస్థలం. అప్పుడు సమంత గారు అది చూసారంట. చూసాక వాళ్ళ టీం కూడా వై కాంట్ వి ట్రై సమ్వన్ న్యూ, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనేసి దెన్ ఆ సాంగ్ నాకు వచ్చింది. ఆ సాంగ్ నాకు వచ్చినప్పుడు కూడా వాట్ దే సెడ్ ఈస్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ సాంగ్ ఫస్ట్ మీరు కంపోజ్ చేసి మాకు చూపించండి, నచ్చితే చూద్దాం అన్నట్టే చెప్పారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. నేను కంపోజ్ చేశాను, వాళ్ళకి నచ్చింది. అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒక సాంగ్ హిట్, సెకండ్ సాంగ్ హిట్, థర్డ్ సాంగ్ హిట్. సో అలాగే ట్రావెల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ సమ్ బిగ్ మూవీస్ కూడా జరుగుతున్నాయి. సో ఐ ఫీల్ ఓన్లీ యువర్ వర్క్ స్పీక్స్, నాట్ యువర్ కనెక్షన్స్ ఆర్ నాట్ యువర్ మీరు ఏదైతే మాట్లాడుతారో అది వర్కౌట్ అవ్వదు, ఓన్లీ యువర్ వర్క్. ఓకే, ఎందుకు యష్ మాస్టర్ దగ్గర హార్లీ డేవిడ్సన్ ఉందా? లేదు, జస్ట్ రూమర్. యూట్యూబ్లో నేను కూడా కొన్నిసార్లు అవి చూసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో చాలా ఏదేదో వస్తాయి, ఇండ్లు, హార్లీ డేవిడ్సన్, కార్ అని. అలాంటివన్నీ ఏం లేవు, నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్. ఓకే ఓకే. ఇలాంటి రూమర్స్ ఇంకేమొచ్చాయి మీ మీద? చాలా ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోయినవి? ఆశ్చర్యపోయినవి ఏం లేదు, నార్మల్ ఇదే ఈ యశ్వంత్ మాస్టర్ బంగ్లా అది నేను అరే నిజంగా బంగ్లా ఉంటే బాగుండేది అలాంటివి ఏం లేవు. అండ్ మిమ్మల్ని రిచ్ కిడ్ లా చూపించారా? చాలా. బట్ సి అంటే ఇండస్ట్రీలో అందరికీ స్ట్రగల్స్ ఉంటాయి, ఎవ్రీవన్ హ్యాస్ అ స్ట్రగుల్. బట్ వాళ్ళకి అదే టీవీలో చూసేదే నమ్ముతారు వాళ్ళు, బట్ దాని బ్యాక్ సైడ్ చాలా స్ట్రగల్స్, చాలా కష్టాలు ఉంటాయి డెఫినెట్గా అందరికీ. అందరికీ పెద్ద పెద్ద స్టార్స్తో అందరితో ఫ్రెండ్లీగా కలిసి వర్క్ చేసే ఈ ఛాన్సెస్ అన్నీ రావు, మీకు వచ్చాయి కాబట్టి లక్కీగా. మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా నేను నిజంగా లక్కీ అని చెప్పి? డెఫినెట్గా అండి. ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ లక్కీ. ఎవ్రీ టైమ్ ఐ గెట్ సాంగ్, ఎవ్రీ టైమ్ వర్కింగ్ విత్ బిగ్ పర్సన్స్ లైక్ బిగ్ కెమెరామెన్స్ అన్న, ఐ ఫీల్ సో లక్కీ. బికాస్ లక్ లేనిదే హార్డ్ వర్క్ డెఫినెట్గా ఉంటుంది, బట్ యూ నీడ్ టు బి లక్కీ టు వర్క్ విత్ సో మచ్ అంతమంది మంచి వాళ్ళతో పనిచేయడం అనేది. యష్ మాస్టర్ ఎవరైనా హీరోగా అడిగారా సినిమా? ఖచ్చితంగా అడిగే ఉంటారు ఈ పాటికి. లేదు, అడిగారు, బట్ అంటే ఇంకా లేదు. మీకు చేసే ఉద్దేశం లేదు? ఎందుకని అలాగా? అంటే అది కూడా మంచి కెరియరే కదా, హీరో అవడం అనేది అందరికి ఆప్షన్ రాదు. మీ దగ్గరికి బట్ ఇంకా నేను ఆ స్టేజ్కి వెళ్ళలేదని నేను అనుకుంటా. బికాజ్ ఇంకా ఇక్కడ అంటే డెఫినెట్గా మన దగ్గరికి వస్తుంది అది, బట్ ఆ కరెక్ట్ టైంలో వస్తుంది అనమాట. ఆ టైం వెయిట్ చేయాలి డెఫినెట్గా. ఒకవేళ నేను దానికి రెడీ ఉంటే ఐ విల్ డూ. లెట్స్ సీ ఫ్యూచర్లో ఏమైతే తెలియదు. మీరు వదిలేసుకున్న మంచి అవకాశాలు ఏంటి ఇప్పటి వరకు? నేను ఇంతవరకు ఏది వదిలేదు. బికాజ్ ఏది వదిలేదంటే ఐ యూస్ టు వర్క్ ఫర్ ఏ చిన్న సాంగ్ వచ్చినా కూడా ఐ యూస్ టు గో అండ్ వర్క్. బికాజ్ నాకు చాలా ఇష్టం. నాకు ఖాళీగా ఉంటే వన్ డే కూడా నేను ఇంట్లో ఖాళీ ఉంటే ఐ కాంట్, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అసలు మీరు టైం పాస్కి ఏం చేస్తారు? కొరియోగ్రాఫర్స్ వేరే వేరే స్టెప్స్ ఆలోచించుకుంటుంటారు? లేదు, నేను యాక్చువల్లీ వర్క్ ఉన్నప్పుడు ఒకటే డాన్స్ చేస్తాను, చాలా తక్కువ. నేను క్లాస్లో ఉండేది చాలా తక్కువ. నేను ప్రాక్టీస్ చేయను, డైలీ ప్రాక్టీస్ చేయను. ఓన్లీ సాంగ్ వస్తేనే ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు ఈ నడమ ఇంతకుముందు డాన్స్ రియాలిటీ షోస్ ఉన్నప్పుడు డెఫినెట్గా డైలీ వర్క్ చేయాలి. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫ్రీ అంటే సాంగ్ లేనప్పుడు ఇంట్లో ఉంటా, పడుకుంటా. నాకు చాలా ఇష్టం నిద్రపోయేది. లేదంటే ఐల్ బీ ఇన్ గ్రౌండ్ క్రికెట్ ఆడుతూ ఉంటా, లేదంటే డాన్స్, ఇంతే. దీని తప్ప నాకు లైక్ వేరే ఏం లేదు. ఓకే, సో ఏక్ మినీ కథ మూవీ రిలీజ్ అయిన తర్వాత యశ్వంత్ మాస్టర్కి ఇంకా అవకాశాలు పెరిగిపోయే అవకాశం ఉందా? డెఫినెట్గా. బికాజ్ ఈ మూవీలో నాకు ఒకటే కాదు, ఈ మూవీలో ఎవరైతే వర్క్ చేస్తారో అందరికీ మంచి లైఫ్ ఉంటుంది. బికాజ్ దిస్ మూవీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సాంగ్స్ 4 సాంగ్స్ 4 డిఫరెంట్ అయితే ఉన్నాయి. గోకుల్ అని చెప్పిన డిఓపికి మంచి కెరీర్ ఉంటుంది. అండ్ కార్తిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. అండ్ మన గాంధీ గారు రైటర్ మూవీకి. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. డెఫినెట్గా అందరికీ చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి మూవీ. బికాజ్ ఇట్స్ ఫన్ మూవీ. చాలా మీరు చూసినప్పుడు అండ్ ఎండింగ్లో బయటకు వచ్చినప్పుడు విల్ కమ్ విత్ అ స్మైల్, నైస్ మెసేజ్. అండ్ ఇప్పుడు
ఉన్న మన ఏమంటారు ఈ లాక్డౌన్లో అని చాలామంది స్ట్రెస్, సో ఇవన్నీ స్ట్రెస్ బస్టర్ ఈ మూవీ. చాలా హ్యాపీగా ఒక మంచి కూర్చొని చూడొచ్చు మూవీని. ఓకే, ఇట్స్ వెరీ ఫన్ రైడింగ్ మూవీ. ఎస్. మీరు చూసిన లాస్ట్ మూవీస్ ఏంటి ఈ మధ్య కాలంలో? లాస్ట్ మూవీ ఐ సీన్ వకీల్ సాబ్. ఓకే. ఎస్, దాని ముందు ఆల్మోస్ట్ నేను అన్ని మూవీస్ చూస్తాను, ఏ మూవీస్ మిస్ చేయను. ఓకే, మీరు ఈ మూవీస్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఈ కొరియోగ్రఫీ మీద, డైరెక్షన్ మీద, వీటి మీదకి మనసు వెళ్ళిపోయి డివేట్ అవుతుంటారా? లేదు, ఐ విల్ ఎంజాయ్ మూవీ. ఐఎమ్ ఆ మూవీ లవర్. చిన్నప్పటి నుంచి ఏ మూవీ వచ్చినా కూడా స్కూల్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళిపోయాను. సో ఐఎమ్ బిగ్ టైమ్ మూవీ లవర్. సో డెఫినెట్గా ఏ మూవీ ఇచ్చినా కూడా. యశ్వంత్ మాస్టర్కి ఆల్ ది బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, Thanks. ప్రూవ్ చేసుకుని ఉన్నారు, అన్ని మంచి అవకాశాలే ఉన్నాయి కాబట్టి. జస్ట్ మూవీకి సంబంధించి మాత్రం ఆల్ ది బెస్ట్, మూవీ సక్సెస్ అవ్వాలి. మీరు ఇందులో ఒక పార్ట్ కాబట్టి, అండ్ సినిమా కూడా నిజంగానే ఎంటర్టైన్ చేయబోతుందని ఆశిస్తున్నాము. డెఫినెట్గా చూసిన చిన్న చిన్న సీన్స్ బిట్స్ లోనే అర్థమవుతుంది సంథింగ్ ఏదో ఫన్ గా ఉండబోతుంది. వెరీ ప్రామిసింగ్ మూవీ. చాలా మందికి చాలా నచ్చుతుంది, అండ్ డెఫినెట్గా అందరు వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.